హలో రామ్మా, ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇక్కడ పార్క్ పక్కన రా, తొందరగా రా, వచ్చాయి. డబ్బులు ఏమి చేత కాదు, మళ్ళీ ఏదో సోది ఒకటి. వచ్చినావా? సార్ ఇక్కడ రమ్మన్నారు. ఇక్కడ రమ్మన్నా. ఇంటి దగ్గర వస్తే మాట్లాడడం అవసరం, అందుకే ఇప్పుడు రమ్మని చెప్పా. ఇంటికే వెళ్తున్నా. ఏంటి డబ్బులు? ఏంటి 50,000 డబ్బులు? ఏంటి ఇస్తా లేదా? చెప్పారు కదా సార్, మా వారి డబ్బులు నా డబ్బులు. నాకు అదంతా తెలియదమ్మా. నాకు ఈ రోజు సాయంత్రం కల్లా డబ్బులు అవ్వాలి. ఇస్తావా లేదంటే ఏం సంగతి? ఇస్తాను సార్. నా సాలరీ రాగానే మా వారు ఆటో వేస్తున్నారు, కొంచెం బిజినెస్. నీ ఆడవాళ్ళు అయితే కాదు, నేను చూసిన 6 నెలల నుంచి చూస్తున్నా. సరిగా వడ్డీ కట్టలేకపోతున్నాడు. అదంతా కాదు, ఒక పని చేయి, నువ్వు వచ్చేసి నా పక్కన పనిపోయేది. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఒకసారికి రామ్మా, నేను డబ్బులు కూడా అడగను, వదిలేస్తా. అంటే డబ్బులు ఇవ్వాలని నీ పక్కన పడుకుంటే డబ్బులు వదిలేస్తారా? మరి మీ ఆయన ఎలాగో ఇవ్వట్లేదు కదా, చేతగాని దద్దమ్మ అయిపోయాడు. నీకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు, నీ పిల్లలకి రెంట్గా సరిపోతలేదు. ఒక్కసారి వచ్చి నా పక్కన పండుకో. ఏమవుతుంది? చూడండి, మీకు డబ్బులు తీసుకున్నందుకు మర్యాదగా మాట్లాడుతున్నా. మీ డబ్బులు నా పక్కన పడుకో, అనవసరం లేదు. రేపటికల్లా ఏదో అంత పౌరుషం అయితే ఇచ్చే, మరి ఇప్పుడే రేపు ఇచ్చేస్తా సార్. నీలాంటి వాడితో మాట్లాడిపించుకునే కన్నా వేస్ట్. సో ఫ్రెండ్స్, దీనిపైన అయితే మేము ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే ఛానల్లో ఉంది, ఎస్కే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అసలు కాన్సెప్ట్ ఏంటి, ఎలా అన్నది మీకు ఎలా అనిపించింది అయితే దానిపైన ఫుల్ గా కామెంట్ చేయండి. ఇంకా ఎటువంటి కంటెంట్ కావాలో దానిపైన కూడా కామెంట్ చేయండి గైస్. ఎవరికైనా స్టోరీస్, షార్ట్ రీల్స్ ఏమన్నా కంటెంట్ ఉంటే అయితే కామెంట్ చేయండి, నంబర్ పెట్టండి. డెఫినెట్లీ వాళ్ళకు స్టోరీ రాసే వాళ్ళకైతే మేము మా ఛానల్లో ఒక జాయినింగ్ గా చేసుకుంటాం.